ఇడ్లీ కబాబ్కి కావాల్సిన పదార్థాలు ఇడ్లీ, ఉల్లిపాయ ముక్కలు, మైదా పిండి, సోంపు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కొత్తిమీర, నూనె. పాప నువ్వు ఇంకా మాట్లాడించాలు, నేను మాట్లాడతాను. సో కావాల్సిన ఇంకా మనం స్టార్ట్ చేసేద్దాం. చెప్పినా ఇంతే చెప్పి. సో ముందుగా మనం బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకున్న తర్వాత ఇడ్లీలు తీసుకోవాలి. మనం ఇక్కడ ఆల్రెడీ ఇడ్లీ చేసుకున్నాం అనమాట. ఇడ్లీ ప్లేట్ 4 ఇవి వేసుకొని, అరే లెట్ మీ సే ఫస్ట్, అంటే నన్ను చెప్పని. వేసిన తర్వాత బాగా పిప్పి పిప్పి చేయాలి. పిప్పి వితౌట్ హ్యాండ్. చైతు నేను ఒకటి అడుగుతా. పిప్పి పిప్పి స్పెల్లింగ్ చెప్పు. పి ఐ ఎక్కడ పోయింది? పి అన్న పిప్పి, పిఐ పిపిఐ పిప్పి పిపి అంట. స్పెల్లింగ్స్ రావా? నేను ఈరోజు క్వశ్చన్స్ ఏంటంటే మొత్తం స్పెల్లింగ్స్ అడుగుతాను, ఓకేనా? వాట్ ఆర్ యు టాకింగ్? yes. అరే వావ్, ఎంత బాగా కలుపుతున్నావు. నాకు ఇచ్చే. వా, వెరీ గుడ్ వెరీ గుడ్. నాకు రాదు, నేను దీంతో కలుపుతున్నా, వాడి చేతితో కలుపుతున్నాను. వెరీ గుడ్. సరే నెక్స్ట్ ఏం అడగను? క్రోమాటోగ్రఫీ స్పెల్లింగ్ చెప్పు. క్రోమాటోగ్రఫీ ఇంకొకసారి చెప్పు. క్రోమాటోగ్రఫీ. స్లోగా క్రోమాటోగ్రఫీ. టమాటో. సరే పోలే, చిన్నవి. చాక్లెట్. అలాంటి ఈజీ నేను చెప్పను. చెప్పు చూద్దాం. చాక్లెట్ అలాంటి ఈజీ నేను చెప్పను. పర్లేదు చెప్పు. క్రోమాటోగ్రఫీ కూడా రాలేదు కదా, ఇదన్నా సిఆర్ఓ. క్రో మ్యాటో కదా. ఎంఏ టిఓ మ్యాటో గ్రఫీ. జిఆర్ఏ గ్రఫీ. పిహెచ్వై గ్రఫీ. జిఆర్ఏ పిహెచ్వై. ఇంకోటి ఐసోటోప్స్. ఏంటండి? ఐసోటోప్స్. ఐఎస్. ఐఎస్. ఇంకోసారి చెప్పు. ఐసోటోప్స్. ఐఎస్. ఐఎస్సి. నీకు రాదని అర్థమైందిలే నాకు. నెక్స్ట్ మనం వెల్లుల్లి ముక్కలు వేసుకుందాం. నెక్స్ట్ మైదా పిండి ఒక 2 స్పూన్స్ చాలు. ఇప్పుడు బాగా మిక్స్ చేసి మనం లైక్ రౌండ్స్ చేసుకోవాలి, బాల్స్. వాటర్ పోయాలిగా కాస్త. ఆయిల్ పోయాలి. నెక్స్ట్ రౌండ్గా రావాలి కదా, అందుకని మనం ఆయిల్ వేసుకుందాం. సరే ఇంకాస్త. చాలు. ఓకే, ఇప్పుడు కలుపు. చెప్పచ్చుగా. నెక్స్ట్ మనం సోంపు వేసుకుందాం. సోంపు అనలే, సోంపు అన్న. కమాన్. సోంపు వేసుకున్నాం కదా. నెక్స్ట్ సోంపు అనలేదురా, సోంపు అన్నా. కొత్తిమీర వేసుకున్నాం కదా, కలుపు. అంతే. పని మనిషిలాగా. పని మనిషి. చిన్న చిన్న బాల్స్ చేయాలి. బాల్స్ నాకంటే వద్దు కదా. అయ్యా మొత్తం కింద పడేలా. నాకంటే వద్దు. స్టవ్ వెలిగించుకోవాలి. ఓకే ఓకే. వెలిగించుకున్న తర్వాత పాన్ పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి? పాన్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ పూసుకోవాలి. కొంచెం వేడైన తర్వాత ఇవి దాంట్లోకి వేసేసుకోవాలి. సారీ అక్క. నేను ఊరుకురికి సారీ చెప్పగలరా, ఓకేనా? సారీ మేడం. తిక్కా స్పెల్లింగ్ చెప్పు ఇప్పుడు. THIKKA. ఇలా నేను చెప్పా కాబట్టి చెప్పాడు. చెప్పారు. సో బాగా వేడైన తర్వాత
ఇవి దాంట్లో వేసుకోవాలి. అవునైతే నేను కూడా వస్తున్నాను. నువ్వు చేస్తూ ఉండు, నేను వేస్తూ ఉంటా. బిస్కెట్ సో రెడీ అయిపోయింది కదా, నెక్స్ట్ సర్వింగ్ బౌల్ తీసేసుకుందాం. అక్క ఎవరైనా డైలాగ్ చెప్పక డైలాగ్. నీకు డైలాగ్ అలా కావాల్సింది సర్వింగ్ బౌల్ తీసుకున్న తర్వాత నేను నీకు చెప్తా. సో మన ఇడ్లీ కబాబ్ రెడీ అయిపోయింది కదా, నీకు డైలాగ్ కావాలి. డైలాగ్ ఏంటంటే కావాల్సిన పదార్థాలు ప్రెస్ ఒకసారి చూసేయండి. ఇడ్లీ కబాబ్ కి కావాల్సిన పదార్థాలు ఇడ్లీ, ఉల్లిపాయ ముక్కలు, మైదా పిండి, సోంపు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కొత్తిమీర, నూనె. ఇడ్లీ కబాబ్ తయారు చేసే విధానం. ముందుగా మిక్సింగ్ బౌల్లో ఇడ్లీ తీసుకొని మెత్తగా కలిపి అందులో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, వెల్లుల్లి ముక్కలు, మైదా పిండి, ఆయిల్, సోంపు, కొత్తిమీర వేసి బాగా కలిపి వాటిని ముద్దలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇడ్లీ కబాబ్ దాంట్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటే ఎంతో రుచికరమైన ఇడ్లీ కబాబ్ రెడీ.